హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు 5-10 నిమిషాల్లో చాలా సింపుల్‌గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో అందరికీ నచ్చేలాగా చాలా బాగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనకి ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న అకేషన్స్ కూడా ఇలా టేస్టీగా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ముందుగా పాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు షుగర్‌ని యాడ్ చేసుకొని మళ్ళీ అదే కప్పుతోటి వాటర్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 బాగా కలిసేలాగా కలుపుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పంచదార మొత్తం కరిగి మంచిగా బాయిలింగ్‌కి అయితే వస్తుంది కదండీ! ఇప్పుడు దీన్నైతే పాకాన్ని చెక్ చేద్దాము. దీనికి ఎటువంటి పాకం అయితే అవసరం లేదండి. మనం గులాబ్ జాములకి పాకం పడతాం కదా! అలానే కొంచెం జిగురుగా వచ్చేంత వరకు ఉండించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే వచ్చేసింది. ఇప్పుడు దీనిలో ఇలాచీ పౌడర్‌ని వేసుకొని పక్కన దించేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న బాదాన్ని, అలానే సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఇంకా ఏమన్నా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైతే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్‌ని 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్‌ని కూడా యాడ్ చేశానండి. మీకు నచ్చిన కంపెనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను నెస్ట్లీ కంపెనీ మిల్క్ పౌడర్‌ని అయితే యాడ్ చేశాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు మీరు మీగడ ఉన్నా వేసుకోవచ్చండి. లేకపోతే ఇలా పాలు, వేడి పాలు చల్లారిన తర్వాత వేసుకొని ఇదంతా ముద్దగా అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. ఎక్కువగా ఏమీ పాలు పడవండి. 2 లేదా 3 స్పూన్ల వరకు పాలైతే పడతాయండి. చూసారు కదా! ఇలా ముద్ద వచ్చేంత వరకు కలుపుకొని ఈ మిశ్రమాన్నయితే పక్కన పెట్టేసుకుందాము. ఇది చూడండి, పాలైతే చాలా తక్కువైతే పడ్డాయి. గ్లాస్ మొత్తం తీసుకున్నాను కానీ చాలా తక్కువైతే పడ్డాయి కదండీ! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు నేను మిల్క్ బ్రెడ్‌నయితే తీసుకుంటున్నానండి. మీకు మిల్క్ బ్రెడ్ ఇష్టం లేదంటే బ్రౌన్ బ్రెడ్ అన్నా తీసుకోవచ్చండి, మీ చాయిసు. ఇప్పుడైతే నేను ఒక 4 స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక స్లైస్‌నయితే తీసుకొని చపాతీ అద్దుకునే కర్ర ఉంటది కదండీ! దాంతో అయితే మంచిగా 4 వైపులు అద్దుకుంటున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనం షేప్ అయితే మంచిగా వస్తుందండి. పొడిపిల్లాడుతూ ఉండదు బ్రెడ్డు. ఇలా మంచిగా 2 వైపులు చపాతీ అద్దుకున్నట్టు అద్దేసుకున్నాను. వీడియోలో చూస్తే తెలుస్తుంది కదండీ! ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమాన్నయితే ఈ మధ్యలో అయితే పెట్టుకుందాము. మీకు ఎంత కావాలంటే స్టఫింగ్ అంతైతే పెట్టుకోండి. ఇప్పుడు పైనుంచి మరొక బ్రెడ్‌ని కూడా క్లోజ్ చేసేసి ఏవన్నా షార్ప్‌గా ఉన్న గిన్నెలన్నా లేకపోతే బాక్స్ మూతలన్నా ఉంటాయి కదండీ! మనం తీసుకున్న బ్రెడ్‌కి సరిపడే సైజు ఉన్న బాక్స్‌నన్నా లేకపోతే ఇలా చిన్న గిన్నెనన్నా తీసుకొని పైనుంచి ప్రెస్ చేస్తే బ్రెడ్ అయితే ఇడిపోతుందండి. లేకపోతే ఇలా చాక్‌తో అన్నా మనం మంచిగా షేప్ వచ్చేలాగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించినట్టయితే తీసుకోండి, మంచిగా అయితే వస్తది. ఇప్పుడైతే దీన్ని పైనుంచి ఇలా ట్యాప్ చేస్తే వచ్చేస్తుందండి, చాలా సింపుల్‌గాని. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానండి, లైక్ అయితే ఎవరు కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా విలువైనది. ఇప్పుడు దీన్నైతే వెడ్జెస్ అయితే అతికించుకోవాలండి. ఇప్పుడు తడి పెట్టుకొని లైట్‌గా ఇలా ప్రెస్ చేస్తే ఎడ్జెస్ మొత్తం అన్నీ అంటుకుంటాయండి. వీడియోలో చూపించినట్టయితే చేతుల్ని నీటిలో తడుపుకొని ఇలా ప్రెస్ చేస్తే మొత్తం అంతా మంచిగా అయితే అంటుకుంటాయండి. చూపించిన విధంగా చేసుకోండి. ఇలాగైతే ఒకటైతే చేసుకున్నాను. మరొకటి కూడా చేసేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, 2 అయితే చేసేసుకున్నాను. మా పిల్లలైతే అప్పటికప్పుడు ఏమన్నా స్వీట్ చేసి పెట్టమ్మా అని అడిగారు. అందుకు నేను ఇలాగ స్పెషల్‌గా అయితే స్వీట్ రెడీ చేశాను. వాళ్ళకే కాదు మీకు చూపిద్దామని అయితే వీడియో కూడా తీశానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్‌ని అయితే వేసేసుకోవాలండి. వేసిన వెంటనే అస్సలు కదపకండి. బ్రెడ్ కదండీ, విరిగిపోతుంది. కొంచెం కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు పక్క నుంచి ఆయిల్‌నైతే ఇలా పైకి కూడా వేసుకుంటే మంచిగా అయితే ఫ్రై అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, మంచి కలర్ అయితే వచ్చినాయి కదండీ! ఇప్పుడైతే టర్న్ చేసుకుందాము వీటిల్ని. మీరు టర్న్ చేసుకున్నప్పుడు కూడా చాలా స్లోగా అయితే టర్న్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ చేస్తున్నారనుకుంటే 1 బై 1 వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుని. ఇక్కడైతే నేను పెనం పెద్దది కాబట్టి 2 ఒకసారే వేసుకున్నానండి. నెక్స్ట్ మిగిలినవైతే వేసుకుంటానండి. ఇలాగైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
బ్రెడ్ ఫ్రై అవ్వడానికి టైం ఎంతో తీసుకోదండి. చాలా త్వరగా అయితే ఫ్రై అయిపోతుందండి. చూడండి ఇక్కడైతే మంచి కలర్ అయితే వచ్చేసింది కదా! అందుకైతే నేను ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నానండి. ఇక్కడ షుగర్ సిరప్ అయితే నేను 2 విధాలుగా అయితే కాసానండి. అందుకైతే కొంచెం అయితే విడిగా తీసుకున్నానిప్పుడు. ఇప్పుడు ఇలాగా వేడిగా ఉన్న షుగర్ సిరప్‌లోనే మనం రెడీ చేసుకున్న స్వీట్‌నయితే వేసుకోవాలండి. ఇలా వేడివేడిగా ఉన్న షుగర్ సిరప్‌లోకి వేడిగా ఉన్న స్వీట్ యాడ్ చేసుకుంటే మంచిగా లోపలికల్లా షుగర్ సిరప్ మొత్తం లాక్కుంటుందండి. అలా లాగడం వల్ల లోపల జ్యూసీగా అయితే ఉంటుంది మన స్వీటు. చూడండి 2 మినిట్స్ వరకు అలా డిప్ చేసుంటే సరిపోతుంది. మరి ఎక్కువ సేపు అయితే అవసరం లేదండి. చూసారు కదా! చాలా బాగా పీల్చినట్టు కనిపిస్తుంది కదా! మనకి చూస్తుంటేనే. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అదే విధంగా మరొకటి కూడా వేసేసుకుంటున్నానండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి గూడా అప్పటికప్పుడు ఎప్పుడన్నా స్వీట్ క్రేవింగ్స్ వస్తే ఇలాగా స్వీట్ రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. అంతేకాకుండా హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం ఇందులో ఏది అన్‌హెల్తీ ప్రొడక్ట్స్ అయితే వాడలేదండి. లైట్‌గా డీప్ ఫ్రై అయితే చేశామంతే. డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేదంటే ఘీలో గూడా మీరు షాడో ఫ్రై చేసుకోవచ్చండి. అలా చేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులోకైతే మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా! పిల్లలు గూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా జ్యూసీగా ఉన్న స్వీట్‌ని. డ్రై ఫ్రూట్స్ నార్మల్‌గా పెట్టినా కూడా పిల్లలైతే ఇష్టంగా తినరు కదండీ! ఇలా ఏమన్నా కొత్తగా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారండి. లోపల ఏముంది అని చూస్తూ మరీ తింటారు. నేను ఇక్కడ మరొక వైపు చూపించలేదని టర్న్ చేసైతే చూపించానండి. చూసారు కదా! గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో స్వీట్ అయితే చాలా బాగుంది కదండీ! ఇప్పుడు పైనుంచి కొంచెం షుగర్ సిరప్ అయితే ఒక 2 స్పూన్స్ వేసుకొని, అలానే కొంచెం బాదం తరుగును కూడా వేసుకొని ఇచ్చేసానండి. చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. మన పిల్లల బర్త్‌డేస్ కన్నా, లేకపోతే ఏమన్నా ఫెస్టివల్స్ కన్నా ఇలా కొత్తగా ట్రై చేయండి స్వీటు చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కట్ చేసి చూపిస్తున్నానండి. లోపడైతే చాలా జ్యూసీగా డ్రై ఫ్రూట్స్ అయితే ఇంకా బాగుంటాయండి. మీరు ట్రై చేయండి. ఈ స్వీట్ తిన్నవాళ్ళైతే ఈ రెసిపీ మిమ్మల్ని అడిగి మరీ నేర్చుకుంటారు. అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. మర్చిపోకండి. ట్రై చేసి మీకెలాగొచ్చిందనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏవైనా కొత్తగా ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.